వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశ్వరూప దర్శనమిచ్చిన కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారు సతీ సమేతంగా అమ్మవారి సేవలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సోమరులో వైభవంగా నడివీధి గంగమ్మ జాతర భక్తి శ్రద్ధలతో దీపాలు సమర్పించిన గ్రామస్తులు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం. ఆ పార్టీ నాయకుడు సజ్జాద్. మదనపల్లి రెవెన్యూ డివిజన్లోకి పొంగనూరును కలపడం హర్షణీయమన్న టీడీపీ నేత మధుసూదన్ రాయ్. వార్తలోని వివరాలు. కుప్పంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి జాతర సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సతీమణి నారా భువనేశ్వరి సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సారె సమర్పించారు. బుధవారం మధ్యాహ్నం శ్రీ తిరుపతి ప్రసన్న గంగమాంబ అమ్మవారి జాతర నిమిత్తం కుప్పానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి దంపతులు అమ్మవారిని దర్శించుకుని చల్లని తల్లి ఆశీస్సులు పొందారు. కుప్పంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాల్లో చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనంతో చల్లని తల్లి కృపా కటాక్షాలు అందరిపై ఉండేలా అనుగ్రహిస్తుంది. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, ఆలయ చైర్మన్ రవిచంద్రబాబులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట ముఖ్యమంత్రి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న, తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, కడాపీడి వికాస్ మర్మత్, టీటీడీ పాలక మండల సభ్యులు వైద్యం శాంతారాం, కుప్పం మున్సిపల్ చైర్మన్ సెల్వం, నాయకులు డాక్టర్ సురేష్ బాబు, రాజ్ కుమార్, డాక్టర్ సుధీర్, సత్యేంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 34వ వర్ధంతిని పొంగనూరులో కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్ నిర్వహించారు. స్థానిక ఇందిరాకూడలిలో రాజీవ్ గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సాంకేతికతను తీసుకొచ్చిన గొప్ప మేధావి, దూరదృష్టి ఉన్న నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరవలేమని కొనియాడారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. భారతరత్న రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి వారిని తీవ్రవాదులు ఫోటోలు పెట్టుకున్నారు. భారత జాతికి భారతదేశం కొరకు తీవ్రంగా కృషి చేసిన వ్యక్తి మన రాజీవ్ గాంధీ గారు. గుంటూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సజ్జాద్ నిర్వహిస్తూ వారి వర్ధంతిని ముఖ్యంగా భారతదేశంలో రాజీవ్ గాంధీ 2 ఏళ్ళు పూర్తి చేశారు. పంచాయతీరాజు 18 సంవత్సరాలకి ఓటు హక్కు మరియు దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటూ దేశంలో అత్యున్నతమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందుబాటులో తీసుకుని వచ్చిన ఘనత రాజీవ్ గాంధీది. ప్రముఖ ప్రజ్ఞాశాలి, దూరదృష్టి కలిగిన నాయకుడు మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. వారిని కృషి ఎనలేనిది. భారతదేశం కొరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రీ రాజీవ్ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలా. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారి హయాంలో ఉన్నయుగం ఉండింది భారతదేశము. దాదాపు భారతదేశం అఖండ భారత్గా నిలిచింది. రాజీవ్ గాంధీ గారి హయాంలో ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేశారు. ముఖ్యంగా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడము, మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీ తీసుకొని రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది ప్రజలుగా తెలియజేస్తూ జై రాహుల్ గాంధీ, జై రాహుల్, జై కాంగ్రెస్. మదనపల్లి రెవెన్యూ డివిజన్లోకి పొంగనూరును కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రాయల్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలో తన అనుచరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 2022 ఏప్రిల్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను గత ప్రభుత్వం విభజన చేయడం జరిగిందని, అప్పుడు నిరసనలు, దీక్షలు చేపట్టిన ప్రయోజనం లేకుండా పోయిందని గుర్తు చేశారు. ఆ సమయంలో మన ప్రాంతానికి అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పొంగనూరు నియోజకవర్గాన్ని మదనపల్లి రెవెన్యూ డివిజన్కు చేర్చాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుని ఆమోదించడం శుభ పరిణామమన్నారు. అలాగే మదనపల్లిని కూడా జిల్లాగా ప్రకటిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మదనపల్లి ప్రాంతంలో విద్య, వైద్యం, పారిశ్రామిక, పర్యాటక అధునాతన సదుపాయాలకు మదనపల్లి నిలయంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరాలోచనలు చేయాలని కోరారు. కార్యక్రమంలో నూరుల్లా, అనిల్ రాయల్, సయ్యద్ బాషా, జగదీష్, నూర్షా, ముజామిల్, పర్వేజ్, సుహేల్, అల్తాఫ్, న్యామతుల్లా, నూర్ షవలి, నూర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2022వ సంవత్సరంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన ప్రక్రియ అయితే జరిగింది. అప్పుడు మన తెలుగుదేశం పార్టీ పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా బీజేపీ, జనసేన, ఎస్డిపిఐ అన్ని పార్టీలలో కలిపి ఒక జేఏసీగా ఏర్పడి మదనపల్లిని జిల్లాగా చేయాలని, చిత్తూరు వద్దు మదనపల్లి ముద్దు అని చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అయినా అప్పటి ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా ప్రాంతాల వారి వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా విభజన చేయడం జరిగింది జిల్లాలో. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు దీనిని క్షుణ్ణంగా పరిశీలన చేసి మన పొంగనూరు రెవెన్యూ మండలాలని మదనపల్లె రెవెన్యూ మండలాలలో చేర్చడం చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా గతంలో వాళ్ళు చేయలేని పనిని మన నాయకుడు చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ మండలాలని మదనపల్లిలో చేర్చిన విధంగా జిల్లాను కూడా మదనపల్లిగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ రెవెన్యూ మండలాలను చేర్చినందుకు గాను అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా ఎందుకు మదనపల్లి జిల్లా అయితే బాగుంటుంది అంటే విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం కావచ్చు, పర్యాటక రంగం కావచ్చు, అన్నిటికీ కూడా మదనపల్లి అనేది చాలా అనుకూలమైన ప్రాంతం కాబట్టి జిల్లా కేంద్రాన్ని కూడా మన మదనపల్లిగా ప్రకటిస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన
నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. సోమవారంలో అంగరంగ వైభవంగా నడివీధి గంగమ్మ జాతర జరుగుతోంది. మంగళవారం, బుధవారాల్లో భక్తి శ్రద్ధలతో జాతర నిర్వహించుకున్నారు సోమల పంచాయతీ ప్రజలు. ప్రతి గ్రామంలోనూ గ్రామ సరిహద్దు దేవతలతో పాటు బోయకొండ గంగమ్మ, విరూపాక్షి మారెమ్మ ఆలయాలు విద్యుత్ దీపాలతో అలంకరించారు. మహిళలు పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి దీపాలు మోసారు. సోమల శివాలయం వద్ద ఉన్న నడివీధి గంగమ్మ వద్ద కుమ్మరివారు సుందరంగా తయారు చేసిన అమ్మవారి ప్రతిమను నెలకొల్పి ఆసాది మేలు కొలుపుతూ పూజలు చేశారు. మొక్కుబడులు కలిగిన భక్తులు అమ్మవారికి గజమాలను వేసి జంతువులను సమర్పించారు. ఈ సందర్భంగా పంచాయతీల్లోని పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. డిపోలో డైన్ యువర్ డిఎం కార్యక్రమాన్ని గురువారం ఉదయం 11 గంటల నుంచి నిర్వహిస్తామని డిఎం సుధాకరయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సేవలపై సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు తమ సలహాలు, సూచనలతో పాటు ఆర్టీసీ సర్వీసులకు సంబంధించి సెల్ నెంబర్ 9100941850కు సమాచారం అందించాలన్నారు.
పట్టణం కట్టకిందపాలెం చింతల వీధిలో వెలిసిండు నడివీధి గంగమ్మకు మహిళలు ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. పట్టణంలోని కట్టకిందపాలెం చింతల వీధి వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి మంగళవారం రాత్రి ఘనంగా ప్రత్యేక పూజల్ని నిర్వహించి ప్రసాద వినియోగం నిర్వహించడం జరిగింది. పూజా కార్యక్రమాల్లో అర్చకులు రామకృష్ణ స్వామి పాల్గొని అమ్మవారికి ఫల పుష్పాలతో అభిషేకం నిర్వహించారు. ప్రతి మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పౌర్ణమి ముందు రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి ఫలించింది. ఆయన కృషితో కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కు కుంకి ఏనుగులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో ఏనుగులు సృష్టిస్తున్న విధ్వంసానికి ప్రజల పంట పొలాలు పాడవుతున్నాయి. ఒక్కోసారి మదమెక్కిన ఏనుగులు చేసే హడావిడితో ఆయా ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి మదమెక్కిన ఏనుగులను కంట్రోల్ చేయడానికి కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తెప్పిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పర్యావరణం అటవీ శాఖ మంత్రులుగా ఉన్న పవన్ కళ్యాణ్ బుధవారం బెంగళూరుకు చేరుకుని కర్ణాటక గవర్నమెంట్ నుంచి పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులు స్వీకరించారు. కర్ణాటక విధాన సౌధలో ఉదయం 11 గంటలకు కుంకి ఏనుగుల అప్పగింత కార్యక్రమం జరిగింది. కర్ణాటక ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే అధికారికంగా 6 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అప్పగించారు. రాష్ట్రంలో ఏనుగుల గుంపులు పంట పొలాలు ధ్వంసం చేయడం, కొన్ని సందర్భాల్లో మనుషుల ప్రాణాలు తీయడం జరుగుతోందన్నారు. ఈ సమస్యల నివారణకు కుంకి ఏనుగులు అవసరం. కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ నుంచి కుంకి ఏనుగులు పొందేందుకు పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితం బెంగళూరుకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రులతో సమావేశమై తమ రాష్ట్రంలోని సమస్యలను వివరించారు. తమ రాష్ట్రం నుంచి 6 కుంకి ఏనుగులు పంపించేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది. వాటిని ఈరోజు అప్పగించడం విశేషం. ఈ ఏనుగుల పేర్లు రంజని, దేవ, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అని అధికార వర్గాలు తెలిపాయి. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, Deputy Chief Minister, an actor, a philanthropist, a martial art specialist and a Fortune 5 celebrity. Welcome to you, sir, on the stage. The stage is yours. जय भारत जननी तनु जाते, जय हे कर्नाटक माते, जय सुंदर नदी वनगल नाडे, जय हे रस ऋषिगल बिडे. ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ, ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲೆಬಾಗಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ. భరతమాత ముద్దుల కూతురు కర్ణాటక తల్లికి మరి ఈ నేలకి, కర్ణాటక ప్రజలకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ನನ್ನ ಸಂದೇಶವನ್ನು ಪ್ರಾರಂಭಿಸುವ ಮೊದಲು ಕರ್ನಾಟಕದ ರಾಷ್ಟ್ರಕವಿ ಶ್ರೀ ಕುಪ್ಪಿಳ್ಳಿ ವೆಂಕಟ ಪುಟ್ಟಪ್ಪ ಕಾವ್ಯನಾಮ ಕುವೆಂಪು ಅವರ ಅಮೃತವಾಣಿ ಕವನದಿಂದ ಪ್ರಾರಂಭಿಸುವುದು ನನಗೆ ಅಪಾರ ಸಂತೋಷವನ್ನುಂಟು ಮಾಡುತ್ತದೆ. Before starting my message, I am pleased to start with the poem of Karnataka Rashtrakavi Sri Kuppalli Venkata Puttappa, popularly known as pen name with Kuvempu. This is what I started with. ಅರಣ್ಯಕ್ಕೆ ಹಾಡು ಹಾಡುವ ಮುನ್ನ ನಾನು ನನ್ನ ಮನದ ಮುಂದೆ ನಿಲ್ಲುತ್ತಾನೆ. ಅರಣ್ಯಕ್ಕೆ ಹಾಡು ಹಾಡುವ ಮುನ್ನ ನಾನು ನನ್ನ ಮನದ ಮುಂದೆ ನಿಲ್ಲುತ್ತಾನೆ. ಅರಣ್ಯದ ಅರಿಸಿನ ಅರುಳುಗಳಿಂದ ನನ್ನ ಮನದ ಅರಿವಿನ ಅರುಳುಗಳು ತೆರೆಯುತ್ತವೆ. Before singing a song for the forest, I stand before my own mind. The forest gentle breeze opens up the petals of my mind's awareness. This poem showcases Kuvempu's reverence for nature and his understanding of the forest as a source of spiritual growth and inspiration. And it was a great moment for me when I came here
last year, when I came here last year on August 8th, 2024, at the historic Vidhan Saudha, a vision was born, a bold and a sincere resolve between Karnataka and Andhra Pradesh. When I came here, I sought the blessings of Honorable Chief Minister Sri Siddaramaiah ji. I went and met him with what purpose I came, and he guided us, and today, with his blessings and with his guidance, I am right in front of you today. Today is not merely an event, it is an expression of ecological federalism, where states are not competitors but collaborators. As a brother, as a sisterly state, and a brother, Karnataka has not only opened its resources but also its heart. అంటే కేవలం మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారి ఉన్న వారి నాయకత్వంలో ఈ కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. Karnataka has not only opened its resources but also its heart. As the Deputy Chief Minister of Andhra Pradesh and the Minister of Environment and Forest, I am proud to say that you have stood with us like a truly brotherly state. Our Sahodara Rajyadante Namma Jyotiga Nintiddare. This movement marks a living chapter in our cooperation, a living bridge of trust, wildlife and freedom and wisdom. Today we stand at a historic crossroad, not just between two states, but between vision and action. This is not a mere relocation, this is a relaying of hope, wisdom and trust. These gentle giants here, the Kunki elephants, are not just gentle giants, and they're not just majestic things. They're ambassadors of harmony, mentors of restraint, and icons of a shared ecological destiny. And this is a dream of 20 years. Last 21 years nunchi prachekinchi transfer of elephants knowledge undali, ఎందుకంటే mitigation elephants మనుషుల వల్ల between the conflict between elephants and humans, a lot of lives have been losing. Recently also we had lost. A lot of people had lost their lives, and I think these people have been expecting for the last 20 years, and we could happen with the blessings of Sri Siddaramaiah ji and Ishwar Khandre ji, and thank you from the bottom of my heart, sir. Jai Karnataka, Jai Andhra, and Jai Bharat, Jai Hind. Thank you, sir. In fact, you have exhibited a true leadership, asking for help for the service of your people, sir. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశ్వరూప దర్శనమిచ్చిన కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారు. సతీ సమేతంగా అమ్మవారి సేవలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సోమరులో వైభవంగా నడివీధి గంగమ్మ జాతర. భక్తి శ్రద్ధలతో దీపాలు సమర్పించిన గ్రామస్తులు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం. ఆ పార్టీ నాయకుడు సజ్జాద్. మదనపల్లి రెవెన్యూ డివిజన్లోకి పొంగనూరును కలపడం హర్షణీయమన్న టీడీపీ నేత మధుసూదన్ రాయ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.